హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం మెగా డాక్టర్ అయినటువంటి నిహారిక కొణితేల గారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కమిటీ కుర్రాలు అనే సినిమాలో హీరోగా ప్లే చేసినటువంటి హీరో సూర్య అలియాస్ యశ్వంత్ గారితో అయితే ఉన్నాం. అన్నని అడిగి తెలుసుకుందాం సినిమా విశేషాలు ఏంటో. హాయ్ అన్న. హాయ్ అండి. హాయ్ అన్న, ఈ సినిమాలో మీకు క్యారెక్టర్ ఎలా వచ్చింది అన్న? యదువంశీ గారు నాకు మధురా నగర్ లో పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత నేను ఆయనతో ట్రావెల్ చేసిన తర్వాత ఈ కమిటీ కుర్రల్ స్క్రిప్ట్ అనేది విన్న తర్వాత ఇందులో క్యారెక్టర్స్ కోసం నేను ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత సెలెక్ట్ అయ్యాను. ఈ ఆడిషన్ ప్రాసెస్ లో ఏమేమి అడిగారు? ఏమడుగుతారని జనరల్ ఆడిషన్ ఇస్తులో ఎలా చేస్తారు అనేది ఏంటి అని అడుగుతారు. దీని తర్వాత ఫస్ట్ విలియం క్యారెక్టర్ వచ్చింది. విలియం క్యారెక్టర్ చేయాలి నేను. ఆ తర్వాత క్యారెక్టర్ షిఫ్టింగ్స్ లో సూర్య క్యారెక్టర్ ఆడిషన్ చేశాను. ఆ తర్వాత నచ్చింది అందరికి సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు స్ట్రగుల్ చేశారనే ఈ ఛాన్స్ కోసం? నేను ఎక్కడ అంటే ఈ ఛాన్స్ కోసం కాదు, నేను ముందు నుంచి స్టెప్ బై స్టెప్ ఏదో ఒకటి ప్రాజెక్ట్స్ చేస్తూనే వచ్చాను. ఇప్పటికీ నాకు ఒక మంచి ప్రాజెక్ట్ పడింది కమిటీ కుర్రోళ్ళతో. నెక్స్ట్ ఏమైనా సోలో పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు. సోలోగా ప్లాన్ చేస్తున్నాను. అలాగని ఓన్లీ సోలోగానే కాదు, నేను మంచి రోల్స్ ఏమైనా ఉంటే ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ లో నేను చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నా. మంచి పెద్ద పెద్ద హీరోస్ తో కానీ మంచి హీరోస్ తో కానీ నేను చేయడానికి రెడీగా ఉన్నాను. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బిఈ అండి, ఇంజనీరింగ్ చేశాను. మీరు రానా గారితో కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. రానా గారితో కలిసినప్పుడు ఏమనిపించింది? నేను యాక్చువల్ రానా గారిని ముందే కలిసాను. ఐ నో హౌ స్వీట్ హీస్ అనేది. తర్వాత ఇక్కడ చేసినప్పుడు కూడా చాలా చిల్, ఎందుకంటే చాలా చిల్లుగా ఉంటారు ఆయన. చాలా మంచి సపోర్టివ్ అనమాట. ఎందుకంటే తెలిసిందే కదా, ఆల్రెడీ ఆయన హనుమాన్కి హెల్ప్ చేశారు, బాహుబలిని అక్కడ దాకా తీసుకెళ్లారు. తర్వాత ఇప్పుడు కొత్త కొత్త కేర్ ఆఫ్ కంచర్పాలని బయటికి తీసుకొచ్చారు. సో ఆయన ఏదైనా కొత్త టాలెంట్ ఉంటే బయటికి తీసుకురావడానికి చాలా ఎంకరేజ్ చేస్తారండి. మేము కూడా అదే మాట్లాడుకుంటా ఉన్నాం సరదాగా. అన్న మీరు ఇంత బయటకి అది ఎంకరేజ్ చేస్తారు కదా, కొంచెం మాది కూడా బూస్ట్ చేయండి అని సరదాగా మాట్లాడుకుంటూ సాగిపోయింది ఇంటర్వ్యూ. ఇంకేం చెప్తారా సినిమా? సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి. సినిమా చాలా బాగా వచ్చింది. 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు అందరికీ కనెక్ట్ అవుతుంది సినిమా. చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని అంటున్నారు, ఎమోషనల్ అవుతున్నారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతున్నారు. సో మీరు కూడా రండి, థియేటర్కి రండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. వచ్చి థియేటర్ లోనే చూడండి, మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, నేను గ్యారంటీ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది చెప్తే నేను ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని మీకు అందరికీ చెప్తున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మాకు లవ్ ఇస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత లవ్ నేను ఎప్పుడు చూడలేదు, కొత్తగా ఉంది నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి ఈరోజు ఇలా నాతో ఇంటర్వ్యూ చేయడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సిరి మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్.